హే గైస్, నేను మీ దినేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో గైస్, ఫైనల్లీ ఇంకా వర్షాలు అయితే అన్నీ పోయాయి. ఇంకా మన వెంటోకి వర్క్స్ అయితే స్టార్ట్ చేయించేద్దాం. ఇంక ఈ వర్షాల్లో తిరగడం వల్ల ఫుల్గా డస్ట్ కూడా మొత్తం పట్టేసింది. సో మన వెంటోకి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మైనర్ సస్పెన్షన్ రీబిల్డ్ అను, ఇంకా బ్రేక్ ప్యాడ్స్ ఒకటి ఫ్రంట్ అయితే అరిగిపోయినాయి. ఈ రెండు అయితే చేంజ్ చేయించేద్దాం. దానికి కావాల్సిన పార్ట్స్ నేను ఆల్రెడీ ఒక 3-4 వీక్స్ బ్యాకే తీసుకున్నా. బట్ కాకపోతే నాకు కుదరలా, ఇంకా ఈ వర్షాల వల్ల నేను ఏమీ చేయించలేకపోయాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి వచ్చేసరికి బ్రేక్ ప్యాడ్స్ ఒరిజినల్ వోక్స్‌వ్యాగన్వే. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ రాడ్ బుషెస్ కూడా ఒకటి తీసుకున్నాను, అవి కూడా వోక్స్‌వ్యాగన్ ఒరిజినల్వే. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి ఏంటంటే ఒరిజినల్ దొరకలా, బట్ కాకపోతే ఇది కూడా ఒరిజినల్ లెవెలే. ఎందుకంటే స్టీరింగ్ ర్యాక్ ఇవన్నీ ఓఈఎంకి సప్లయర్ అయిన కంపెనీ అనమాట ఈ రెయిన్ అనేది. సో ఇవి వచ్చేసరికి ఏమో లింక్ రాడ్స్. పార్ట్స్ అన్ని తీసుకున్నాం కాబట్టి ఇంకా సో మనం అన్న వాళ్ళ గరాజ్కి వెళ్ళిపోయి పార్ట్స్ అయితే చేంజ్ చేయించేద్దాం. ఎంత పడింది కాస్ట్ అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను తర్వాత. A few moments later. సో గైస్, ఇప్పుడే మన వెంటోకి అయితే వర్క్ స్టార్ట్ చేయించేసా. అండ్ రైట్ సైడ్ది లింక్ రాడ్ అయితే తీపిచ్చేసా. ఇది వచ్చేసరికి పాత లింక్ రాడ్ అండ్ ఇది వచ్చేసరికి కొత్తదే రెయిన్ కంపెనీది. సో నెక్స్ట్ ఇంకా కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే ఓపెన్ చేయించినప్పుడు ఇవి వచ్చేసరికి డ్రై షాఫ్ట్స్. ఇంజిన్ నుంచి వీల్స్కి వచ్చే పవర్ దీని నుంచే వస్తుంది, ఈ రాడ్ నుండే. సో దాని బుషెస్, బూట్స్ ఇవన్నీ అయితే చెక్ చేయించుకోండి. దీని దగ్గర ఏమన్నా లీక్ ఏమన్నా ఉంటే కనుక మొత్తం గ్రీజ్ అదంతా టైర్ చుట్టూ పడిపోయింది. నెక్స్ట్ ఇంకా నాయిస్ కూడా వచ్చింది అనమాట, అంటే స్టీరింగ్ రైట్ కట్ చేసినప్పుడు కానీ ఫుల్గా లెఫ్ట్ కట్ చేసినప్పుడు కానీ. నెక్స్ట్ ఇంకా ఇది వచ్చేసరికి ఏమో టైర్ రాడ్ అండ్ ఇంకా స్టీరింగ్ ర్యాక్. ఇది వచ్చేసరికి స్టీరింగ్ నుంచి ఇంపుట్ మన స్టీరింగ్ తిప్పుతాం కదా, టైర్ తిరుగుతూ ఉంటుంది కదా, ఇదే తిప్పుతూ ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ ఫెండర్ లైన్కి ఏమైనా స్క్రూస్ ఏమైనా ఊడిపోయినా కూడా చెక్ చేయించుకోండి మొత్తం అన్నీ ప్రాపర్గా ఉన్నాయి లేదా. ఎందుకంటే ఈ ఫెండర్ లైనింగ్ మళ్ళీ వచ్చేసి మన టైర్కి రుద్దుకుపోయి మొత్తం ఫెండర్ లైనింగ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసింది చూసారా, బ్యాలెన్సింగ్ రోడ్ బుష్ అనమాట. మనం కొత్తవి అయితే కనుక ఇవైతే ఉంటుంది. ఇదంతా డస్ట్ ఉందనుకోబాకండి కొత్త దానికి. ఇది యాక్చువల్లీ ఏంటంటే వ్యాక్స్ అట్లా ఇస్తారంట. సో ఇంకా బ్రేక్ ప్యాడ్స్ ఇందాక చెప్పాను కదా, చూడండి ఆల్మోస్ట్ ఇంకా అసలు ఏం లేదు. ఇదంతా ఏంటంటే మెటల్ పార్ట్. బ్రేకింగ్ మొత్తం బయట ఎక్కడ ఉంటుందంటే ఈ లాస్ట్ చిన్న ఎంత అమౌంట్ ఆఫ్ ఉంది చూసారా, ఇదే అనమాట. ఇదైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా అలాగే యూస్ చేసేస్తే ఈ మెటల్ పార్ట్ వెళ్ళిపోయి నెక్స్ట్ ఈ రోటర్ని కూడా మొత్తం తినేసిద్ది. ఇంక అప్పుడు రోటర్ కూడా చేంజ్ చేసుకోవాలి. సో ఇంక ఇప్పుడు బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేయించేద్దాం. సో గైస్, ఇది వచ్చేసరికి పాత బ్రేక్ ప్యాడ్ చూడవచ్చు, ఇది కూడా ఒరిజినలే ఉంది. సో ఇది వచ్చేసరికి ఏమో కొత్త బ్రేక్ ప్యాడ్. చూడండి థిక్నెస్లో ఎంత డిఫరెన్స్ ఉందో రెండింటిలో. సో ఇట్లాంటప్పుడు ఏమైందంటే ఇది ఇంకా కంప్లీట్ అయిపోతే, ఇందాక చెప్పాను కదా ఈ మెటల్ ఉంది చూసారు, ఇక్కడ వరకే బ్రేకింగ్ అనేది ఉంటుంది అనమాట. ఈ మెటల్ పార్ట్ వెళ్ళేసరికి మొత్తం ఆ రోటర్ని మొత్తం తినేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసరికి క్యాలిపర్. ఆ బ్యాక్ సైడ్ ఉన్న సర్కిల్ టైప్ ఉంది చూసారు, అది వచ్చేసరికి పిస్టన్ అనమాట. అదేంటంటే మనకి బ్రేకింగ్ అనేది ఇది గ్రిప్ అనేది అరిగిపోతూ ఉన్న కొద్దికి ఆ వెనకమాల పిస్టన్ అనేది కూడా ఎదురుకి దీన్ని నెడతా ఉంటుంది. చూడండి ఎంత వేరియేషన్ ఉందో రెండిట్లో, కొత్తదానికి పాతదానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇవి ఎప్పుడెప్పుడు చేంజ్ చేయించాలనేది డిపెండ్స్ అపాన్ అవర్ డ్రైవింగ్ స్టైల్ అనమాట. అంటే ఏంటంటే కొంతమంది తక్కువ బ్రేక్స్ యూస్ చేసే వాళ్ళకి 40,000 50,000 కిలోమీటర్స్ కూడా వస్తాయి బ్రేక్ ప్యాడ్స్ కానీ ఈ రోటర్స్ కానీ ఇట్లాంటివి. కొంతమందికి అయితే 10,000కి 15,000 కూడా పోతాయి, అంటే బాగా హార్ష్గా ఫాస్ట్గా వెళ్ళి బ్రేకింగ్ హెవీగా యూస్ చేస్తే. డిపెండ్స్ అపాన్ డ్రైవింగ్ కండిషన్. దీనికి పర్టికులర్ టైం పీరియడ్ ఎంత అనేమి ఉండదు, జస్ట్ మనం ఇంక చెక్ చేసుకోవడమే, మాన్యువల్గా చెక్ చేసుకొని వేసుకోవడమే. కొన్ని ప్రీమియం కార్స్కి ఇప్పుడు సపోజ్ పసాట్కి లేకపోతే జట్టాస్కి, కొన్ని లారాస్కి, ఇంకా హై అండ్ ఆడీస్, బెంజ్, బిఎండబ్ల్యూ వీటికైతే కనుక సెన్సార్ వస్తుంది అనమాట. వీటిల్లోనే ఆ సెన్సార్ ఏమైందంటే ఇది సమ్ లిమిట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇమీడియట్గా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో పాప్అవుట్ అవుతుంది అనమాట ఎర్రర్ అనేది. బ్రేక్ ప్యాడ్స్ హ్యాస్ టు బి చేంజ్ అయిన అట్లా. మన కార్స్కి అంత హై అండ్ టెక్నాలజీ అయితే ఇవ్వడం, బేసిక్ ఎంట్రీ లెవెల్ జర్మన్ కార్స్ కాబట్టి వీటిలో అయితే మనం మాన్యువల్గా చెక్ చేసుకొని వేసుకోవడమే. సో ఇప్పుడైతే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుంది. యూజువల్గా ఏంటంటే కొన్ని టైమ్స్లో బ్రేకింగ్ ఇష్యూ ఉంటే, ఈ రోటర్స్ బ్రేకింగ్ సైడ్ ఇష్యూస్ ఉంటే ఏమవుతుందంటే, లైక్ ఇప్పుడు 80, 90, 100 ఆ స్పీడ్స్లో మనం బ్రేక్ చేస్తే స్టీరింగ్ వీల్ జర్క్ రావడం, లేకపోతే వీల్స్ జర్క్ రావడం, ఇంకా లేకపోతే బ్రేకింగ్ ఎఫెక్టివ్గా ఉండకపోవడం అట్లా ఉంటుంది అనమాట. అంటే హెవీ స్పీడ్స్ వెళ్ళినప్పుడు ఇట్లాంటివన్నీ నోటీస్ చేస్తూ ఉంటాం. అది ఖచ్చితంగా ఆబ్వియస్గా ఇంకా బ్రేకింగ్ ప్రాబ్లం ఉన్నట్టే. సమ్ టైమ్స్ రోటర్స్ ప్యాడ్స్ చేంజ్ చేయించిన ప్రాబ్లం సాల్వ్ అయిపోతే కనుక వ్యాక్యూమ్ పంప్, కొన్ని కార్స్లో లారాస్ వీటిలో వ్యాక్యూమ్ పంప్ ప్రాబ్లం ఉన్నా అట్లా అవుతుంది. లేకపోతే బ్రేక్ బూస్టర్ అనమాట. అట్లా అవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. గైస్, ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. వోక్స్‌వ్యాగన్ వెంటో, పోలో, యామియో, ర్యాపిడ్ వీటిలన్నిటికి బ్యాక్ సైడ్ అనేది డ్రమ్ బ్రేకే ఉంటుంది. మన లారా వీటిలాగా డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడు, అది ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. ఫ్రంట్ అయితే యాజ్ యూజువల్గా డిస్క్ రోటర్స్ ఇస్తారు. కాకపోతే ఏంటంటే వోక్స్‌వ్యాగన్ ఇందాక చూపించా కదా, వోక్స్‌వ్యాగన్ అనే ఉంది, ఇది కూడా మనం కొత్తది కూడా వోక్స్‌వ్యాగన్ ఒరిజినలే. బట్ కానీ మీరు
కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సెంటర్లో ఇక్కడ టీవీఎస్ అని ఉంది చూసారా, దీనికి కానీ ఎందుకు ఇట్లా ఉంటుందంటే మెయిన్ సప్లయర్ ఒకడు ఉంటాడనమాట. ఇప్పుడు సపోజ్ వీటికి టీవీఎస్ ఉంది కదా, వాడు వోక్స్వ్యాగన్ ఒకటి సప్లై చేస్తాడు. అంటే వోక్స్వ్యాగన్ ఒరిజినలే, బట్ కాకపోతే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది అనేది టీవీఎస్. సేమ్ ఇందాక మీకు చెప్పాను ఆల్రెడీ, ఆ స్టీరింగ్ ర్యాక్ ఏదైతే ఉందో దానికి సప్లై చేసేది ఈ కంపెనీ. దీన్ని రేన్ అంటారు, రాణి అని కూడా అంటారు, ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ అంతే. ఇట్లా ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కలాగా ఉండేది అనమాట. ఇప్పుడు సపోజ్ లారాక్ అనుకోండి, లారాక్ ఏబిఎస్ మోడల్ సప్లై చేసేది ఏటీఈ అనే కంపెనీ వాడు. సో అట్లా మనకేంటంటే కొన్నిసార్లు ఓఈఎం కన్నా కూడా బెటర్ కంపెనీ ఆప్షన్స్ దొరుకుతాయి. అట్లా చూసుకోవాలి ఓఈఎం ఆప్షన్ లేకపోతే. ఎట్లా అయితే నేను ఇప్పుడు లింక్ రాడ్స్ నాకు ఓఈఎం దొరకలేదు, సో ఇమీడియట్గా ఇంకా కావాలి కదా అని చెప్పని ఇది తీసుకున్నాను. వీడే ఓఈఎం కూడా సప్లై చేస్తాడు చాలా పార్ట్స్. మన కార్లో ఉండే చాలా పార్ట్స్ ఓఈఎం ఈ కంపెనీవే ఉంటాయి. సో అట్లా, సో టీవీఎస్ ఉంది కదా, టీవీఎస్ తీసుకోకూడదు అని చెప్పని అట్లేం ఉండదు. జస్ట్ వాడు సప్లయర్ వీడున్నా కానీ బ్రాండింగ్ వేసి ఇస్తాడనమాట. సో వాడు కంపెనీ ప్యాకింగ్లో చేస్తాడు. సో ఇట్లాగే చాలా బాష్ కూడా చాలా పార్ట్స్ ఉంటాయి, లైక్ ఇప్పుడు ఇంజెక్టర్స్ కానీ లేకపోతే ఈ ఫ్యూయల్ పంపు, ఇట్లాగా బాష్ వాడు సప్లై చేస్తాడు. కానీ బాష్ లోగో ఉండి అట్ ద సేమ్ టైమ్ వోక్స్వ్యాగన్, స్కోడా, ఆడి లోగో కూడా ఉంటుంది. ఇది రేన్ కంపెనీది అని చెప్పాను కదా, సో దీనికన్నా కూడా ఇదే చాలా ఎక్స్పెన్సివ్. కానీ ఇదే చూడండి, వోక్స్వ్యాగన్ ఒరిజినల్ అయినా సరే చాలా డెలికేట్గా, చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇదేం హెవీ మెటల్తో ఇచ్చాడు. ఇది నాకు తెలిసి 3000 ఎంత చెప్పారు. ఇది అంత లేదు, ఇది అరౌండ్ ఒక 800కి ఎంతకు కొన్నాను అంతే. సో అంత వేరియేషన్ అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ షాక్ అబ్జర్వర్ కూడా ఇక్కడ వోక్స్వ్యాగన్ అని ఉంది కదా, సేమ్ మన ఇప్పుడు సపోజ్ లారా వీటికి అనుకోండి, షాక్ అబ్జర్వర్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది వోక్స్వ్యాగన్ లోగో ఉన్నదైతే. కానీ సాచెస్ అని చెప్పని ఒక కంపెనీ ఉంటుంది, అదే ఓఈఎం కూడా సప్లయర్ ఆ కంపెనీయే. అదైతే అరౌండ్ 8000 అలా ఉంటుంది. చాలా వేరియేషన్ అయితే ఉంటుంది. జస్ట్ ఆ ఒక్క లోగోకే ప్రైస్ అనేది చాలా వేరియేషన్ అయింది. కంపెనీకి మ్యానుఫ్యాక్చరర్ సప్లయర్కి ఏ బ్రాండ్ ఉంటుందో ఆ బ్రాండ్దే మనం డైరెక్ట్గా తీసుకున్నాం అనుకోండి, ఓఈఎం కన్నా కూడా కొన్నిసార్లు బెటర్ క్వాలిటీ ఉండిద్ది, కానీ తక్కువ ప్రైస్లో వచ్చింది. సో మనం బ్రాండ్ని బట్టి చూసుకోవాలి. సేమ్ ఇది లోగో లేకుండా జస్ట్ టీవీఎస్ తీసుకున్నా ఇంకా తగ్గుతుంది మనకి. బట్ కాకపోతే మనం ఏంటంటే ఓఈఎం లెవెల్లోనే ఉండాలనుకుంటే కనుక ఓఈఎం కన్నా కూడా ఓఈఎం సప్లయర్ది తీసుకుంటే ఓఈఎం కన్నా బెటర్ ఆప్షన్ తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. సో కొత్త బ్రేక్ ప్యాడ్స్ కూడా వేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇందాక చెప్పాను కదా, ఇది మాత్రం అసలు మర్చిపోకండి, అన్నిటికి స్క్రూస్ మొత్తం, సస్పెన్షన్ పార్ట్స్ కానీ, డ్రై షాఫ్ట్స్ కానీ, లేకపోతే టై అండ్ రాడ్స్, స్టీరింగ్ ర్యాక్ కానీ, బుష్లు కానీ, ఇంకా ఇంజిన్ ఆయిల్స్ ఏమన్నా లీక్ ఏమన్నా ఉన్నాయి కానీ మొత్తం ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే పద్దాక మనం ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాం కాబట్టి మీరు చేపించేటప్పుడు మొత్తం దగ్గర ఉండి ఒకసారి చెక్ చేయమని చెప్పండి. వీటి దగ్గర మాత్రం మోస్ట్ ఆఫ్ ద మెకానిక్స్ కానీ ఎవరన్నా కానీ ఇవైతే సరిగ్గా చేయరు ప్రాపర్గా. ఇవి ఫిట్ చేయకపోవడం వల్ల ఏమైందంటే ఇది లూజ్ అయిపోద్ది. మనం ఏదైతే విండ్ ఇదంతా ఉంటుందో వీటికి ఇది ఇలా లూజ్ అయిపోయి టైర్ మీద పడిపోయి ఇది మొత్తం పోయింది. మళ్ళీ ఇది ఒక 1000 పెట్టి కొనాల్సి వచ్చింది. సో అదైతే ఒకటి చూసుకోండి. నెక్స్ట్ ఇంకా షాక్ అబ్జర్వర్కి ఈ బుష్ ఉంది కదా, ఇది కూడా చాలా మ్యాండేటరీ, ఇది ఉండాలి. ఇది లేకపోతే ఏమవుతుందంటే ఇది ఏదైతే మొత్తం ఈ డస్ట్ అంతా ఉందో ఆ డస్ట్ మొత్తం షాక్ అబ్జర్వర్లోకి వెళ్ళిపోయి షాక్ అబ్జర్వర్ పాడైపోయింది. మళ్ళీ కొత్త షాక్ అబ్జర్వర్ కూడా వేసుకోవాలి. 1 eternity later. సో గైస్ ఫైనల్లీ బ్రేక్ ప్యాడ్ చేస్తారు అండ్ కొత్త లింక్ రాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాలెన్సింగ్ రాడ్ బుష్లు కూడా అయిపోయింది. వచ్చేసరికి రైట్ సైడ్ ఇదంతా. నెక్స్ట్ సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా కొత్త బ్రేక్ ప్యాడ్స్, లింక్ రాడ్ అండ్ అట్ ద సేమ్ టైం బుష్లు కూడా. ఇంకా లక్కీలీ మన కార్ అంతా ప్రాపర్గా మెయింటైన్ చేసేది కాబట్టి ఇక్కడ స్క్రూస్ కానీ లేకపోతే ఇక్కడ బుష్ కానీ నెక్స్ట్ లేదంటే ఆయిల్ లీక్స్ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ ఇంక ఇప్పుడు టైర్స్ వేసేసి టెస్ట్ డ్రైవ్కి వెళ్ళిపోతే సెట్ ఇంకా. సో గైస్ ఇంకా టైర్స్ కూడా ఫిట్ చేసేసారు. ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు బ్రేక్ ప్యాడ్స్ అవి తీసాం కాబట్టి క్యాలిపర్స్ అదంతా మోస్ట్లీ తీసే ముందు క్యాప్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసరికి బ్రేక్ ఫ్లూయిడ్ అనమాట. నెక్స్ట్ ఇంకా పంపింగ్ కూడా చేయాలి పెడల్ని, సో దట్ కొంచెం ఎయిర్ అదంతా తీయాల్సి వచ్చింది ఒక్కొక్కసారి అయితే కనుక. ఫస్ట్ ముందు ట్రైల్ అయితే వేద్దాం, వేసేసిన తర్వాత నెక్స్ట్ ఎయిర్ తీయాల్సి వస్తే అక్కడ నిప్పులు ఉంటుంది, ఆ నిప్పుల దగ్గర ఎయిర్ అయితే తీయాలి. ప్రజెంట్ అయితే కొంచెం లైట్గా పెడల్ అయితే దిగుతుంది ప్రెస్ చేస్తుంటే, చూడండి లైట్గా. ఇంక ఇది రన్నింగ్లో సెట్ అవ్వచ్చు. ఇట్లా పంప్ చేసి బాగా నెక్స్ట్ ఇంకా ఒకసారి ట్రైల్ వేస్తే మనం ఎంత పర్ఫెక్ట్ ఉందనేది చూసుకోవచ్చు. ఇంకా మనకు ఒకవేళ పెడల్ ఏమైనా దిగుతుంది అనుకోండి, ఇలా ప్రెస్ చేసి ఉంచిన లాస్ట్లో అలా స్ట్రక్ అవ్వకుండా, అప్పుడు ఇంకా ఎయిర్ అయితే తెస్తే సెట్ అయిపోతుంది. ముందు ఒకసారి అయితే ట్రైల్ వేసి చూద్దాం. సో గైస్ ట్రైల్ వేసాను ఇప్పుడే, ఆల్మోస్ట్ పర్ఫెక్టే. బ్రేక్ కానీ ఏదన్నా సస్పెన్షన్ కూడా అంతా సార్ట్అవుట్ అయిపోయింది. సో ఇంకొకసారి అన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అన్నవాళ్ళ చేత కూడా ఒకసారి ట్రైల్ వేయించి నెక్స్ట్ ఇంకా మనం వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో గైస్ మన పాత సామాన్ ఇవన్నీ వచ్చేసరికి బ్రేక్ ప్యాడ్స్ పాతవి ఈ రెండు, ఇంకా ఇవి వచ్చేసరికి పాత లింక్ రాడ్స్, పాత బ్యాలెన్సింగ్ రాడ్ బుష్లు, అండ్ ఇవి వచ్చేసరికేమో బ్రేక్ ప్యాడ్స్కి వచ్చే బోల్ట్స్, నట్స్, ఇవేమో లింక్ రాడ్కి సంబంధించినవి. ఇవి వాటి క్లిప్పులు బ్రేక్ ప్యాడ్స్వి. సో అన్నీ అయితే కొత్తవి మార్పిచ్చేసాం.
సో ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా మనం వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం, డ్రైవింగ్ చేస్తా. సో గైస్ ఫైనల్లీ మన బ్రేక్ ప్యాడ్స్ చిన్న మైనర్ సస్పెన్షన్ రీబిల్డ్ అయితే అయిపోయింది మన వెంటోకి. సో ప్రైజింగ్ విషయం గురించి మాట్లాడితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ ప్యాడ్స్ అయితే కనుక ఒరిజినల్ వోక్స్వ్యాగన్వి. సో అవి యాక్చువల్లీ అరౌండ్ ఒక 1800 to 2000 ఉండాలి, బట్ కాకపోతే నేను అవుట్ సైడ్ తీసుకున్నాను కాబట్టి సో వాళ్ళు ఒక 2400 అయితే వేసారు నాకు. సో నాకు ఇమీడియట్గా కావాలి, ఇంకా నేను అందుకే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయాలి. సో అవి అయితే ఒక 2400 అయితే పడింది, దానిపైన ఎంఆర్పి కూడా వాళ్ళు స్ట్రైక్ ఆఫ్ చేస్తారు. ఇంకా బ్యాలెన్సింగ్ రాడ్ బుష్లు వచ్చేసరికి అవి అయితే ఒరిజినలే, ఆ రెండు కూడా ఒక 800 రూపీస్ అయితే పడ్డాయి. ఆ రబ్బర్ పార్ట్స్ ఉన్నాయి కదా ఆ రెండు. లింక్ రాడ్స్ అయితే కనుక అవి ఒరిజినల్ అడిగాను, అడిగితే ఒకళ్ళేమో 3000 అన్నారు సెట్, ఇంకొకళ్ళేమో 6000 పడతాయి అన్నారు సెట్ వోక్స్వ్యాగన్ ఒరిజినల్వి. సో వాటిలో కొన్ని ఫేక్ ఉంటే ఒరిజినల్ ఉంటాయి అవన్నీ. సో ఇంకా రెయిన్ అనే కంపెనీ తీసేసుకున్నాను, అవి అయితే అరౌండ్ 1000 రూపీసే పడ్డాయి సెట్ రెండు కలిపి. అరౌండ్ ఒక 4200 రూపీస్ అయితే అయింది టోటల్ గా పార్ట్స్ కి అయితే కనుక. సో నేను అన్న వాళ్ళకైతే ఇంకా ఏమి ఇవ్వలేదు చేసినందుకు తను, ఎందుకంటే ఇంకా దీనికి కొన్ని 2 వర్క్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వ్లాగ్స్ లో, ఇట్ సైడ్ ఫెండర్ లో నుంచి సమ్ రాటిల్ నాయిస్ అయితే వస్తుంది కిరికిరి అని అట్లా మూవ్ అవుతా ఉన్నప్పుడు. ఇప్పుడు రావట్లేదు, ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రావట్లేదు, అదేంటి కానీ తెలియదు. కానీ మెకానిక్ దగ్గర కానీ షోరూమ్ దగ్గర కానీ ఎప్పుడైనా తీసుకెళ్తామో మనం కంప్లైంట్ అనేది అప్పుడే రాదు, మన దగ్గర ఉన్నంతసేపు వచ్చింది వాళ్ళ దగ్గర తీసుకెళ్ళినప్పుడు మాత్రం రాదు. సో ఎనీహౌ అదైతే మళ్ళీ ఎలా తెప్పించాలని నాకు కొంచెం ఐడియా ఉంది, కొంచెం ఒక ఏరియాలో ఒక స్పీడ్లో వెళ్తుంటే వస్తుంది అది. సో అదొకటను. నెక్స్ట్ ఇంకా యాక్సలరేషన్ ఇస్తుంటే ఒక సంథింగ్ టెన్షనరో లేకపోతే డైనమో పుల్లియో టెన్షనర్ అయితే పోయింది, ఈ అనే ఒక సౌండ్ అయితే వస్తుంది. సో అది కూడా ఒకటి చేంజ్ చేయించాలి, ఈ రెండు చేంజ్ చేయించాలి. సో అన్నిట్లు కలిపి ఒకేసారి ఇచ్చేస్తాను ప్రైస్ అనేది అన్న వాళ్ళకి. సో మేబీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే సస్పెన్షన్ సైడ్ కానీ స్టీరింగ్ ర్యాక్ ఈ సబ్ ఫ్రేమ్ ఇటు సైడ్ ఏదన్నా మనం వర్క్ చేస్తే కనుక ఖచ్చితంగా అలైన్మెంట్ అనేది చేయించుకోవాలి. ఎటు నేను చేపించి చాలా thousands of kilometers అయిపోయింది అలైన్మెంట్ చేపించి. సో అలైన్మెంట్ ఎటు డ్యూ ఉంది కాబట్టి అలైన్మెంట్ కూడా ఒకటి చేపించాలి. నెక్స్ట్ ఇంక వాష్ ఒకటి చేపించాలి. ఇంకా ఇంటీరియర్ అయితే అసలు దీని గురించి అయితే చెప్పక్కర్లేదు, మీరు చూడండి మొత్తం ఎక్కడ చూసినా కానీ డస్ట్ మొత్తం, అసలు ఇంటీరియర్ మొత్తం చాలా గలీజ్గా ఉంది. ఇది కూడా ఒకటి చేయాలి. ఇంకా ఇన్ని రోజులు ఈ రెయినీ సీజన్ వల్ల ఫుల్ వర్షం ఫ్లడ్ సీట్ల వల్ల పనులు అయితే ఏం అవ్వలేదు, ఇంకా నేను బయటికి రాలేదు ఫేవర్ అని కూడా చెప్పా కదా. సో ఇంక ఇప్పుడు ఫుల్ ఎండలు అయితే వచ్చేసినాయి. సో ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళైతే ఈ పనులు అయితే అయినాయి. నెక్స్ట్ డే ఇంకా మేబీ టుమారో నేను ఇంకా ఇవన్నీ చేపించేస్తా మిగతావి. సో ఇంక మన వెంటో అయితే కంప్లీట్ అయిపోయింది. రేపు నైట్తో ఇంకా వాషింగ్ చేపించేసి మాక్సిమం ఇంకా వర్క్ అయితే ఏం లేదు, చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ అయితే సార్ట్ అవుట్ చేయాలి. ఒకటేమో ఈ పవర్ విండోలో నాయిస్ ఒకటి వస్తుంది, అదొకటి సార్ట్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, అవి ఇంకా సెన్సార్ దగ్గర పెయింట్ ఒకటి పడిపోయి ఉంది, అదొకటి ఎట్లా చేయాలనేది అవన్నీ అయితే చెప్తాను. చిన్న చిన్న థింగ్స్ ఇవన్నీ సార్ట్ అవుట్ చేస్తే ఇంకా మన వెంటో అయితే కంప్లీట్ గా ఫామ్ లోకి వచ్చేసిద్ది. నెక్స్ట్ ఇంకా మన యాక్సెస్ ఒకటి, మా వెస్పా ఒకటి సర్వీస్కి ఇవ్వాలి, అవి కూడా ఒకటి వ్లాగ్ చేయాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. ఇట్లాగ మన ఛానల్ని మన కార్స్ అన్నింటినీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను మీ దినేష్ని సైనింగ్ ఆఫ్.